వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవికుమార్ అహ్మదాబాద్ నుంచి. ప్రస్తుతం మనం అహ్మదాల వలసకి కోస్వేటు దూరంలో ఉన్నటువంటి సంగమయ్య కొండ వద్ద ఉన్నాం. ఈ సంగమయ్య కొండ చిట్టివలస గ్రామానికి సైలాడ రెవెన్యూ పరిధిలో ఉంటుంది. ఈ సైలాడ చిట్టివలస గ్రామం మధ్యలో ఉన్నటువంటి ఈ కొండ రోడ్డుకు అనుసరించి ఉంటుంది. ఈ రోడ్డుకు అనుసరించి ఉంటున్నటువంటి ఈ కొండ ప్రాంతంలో మనం చూస్తూ ఉండొచ్చు. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది మైదాన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇదివరలో ఈ గ్రామంలో ఉన్న వ్యక్తులు అలానే ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు కొంతమంది మాజీ సైనిక ఉద్యోగులకు ఇక్కడ ప్రభుత్వం సుమారు 15 ఎకరాలు డీ పట్టాను ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇంతవరకు కథ చాలా సాఫీగానే సాగింది. అయితే ఏదైతే ఈ డీ పట్టా మాజీ సైనిక ఉద్యోగాలకు ఇచ్చారో వాళ్ళు ఎవరు కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నవారు కాదు. అలా అని ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ మైదాన ప్రాంతంలో వాళ్ళు ఎటువంటి సాగును కూడా చేయట్లేదు. కానీ డీ పట్టా వాళ్ళ పేరునే ఉంది. అయితే ఈ కథ విషయానికి వస్తే మరలా ఇక్కడ 3 సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఈ డీ పట్టాలో ఒక సబ్ డివిజన్ చిట్టివలస గ్రామానికి చెందినటువంటి వ్యక్తికి ఇవ్వడం అయితే జరిగింది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు. ఏదైతే ఈ మైదాన ప్రాంతం ఉందో ఈ ప్రాంతం గత 15-20 ఏళ్ల క్రితమే ఇచ్చినటువంటి ఈ డీ పట్టాలో గ్రామస్తులతో విభేదించి ఇక్కడ మొక్కలను అయితే పాతడం జరిగింది. జీడి మొక్కలను ఇక్కడ మొత్తం కూడా వేయడం జరిగింది. అలానే మామిడి మొక్కలు, జీడి మొక్కలు అనే ఒక తోటను ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే గ్రామస్తులతో ఈయన ఎందుకు విభేదించడం జరిగింది అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎక్కువ మంది గొర్రెల కాపరులు అలానే పశువులు ఈ కొండ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో పశువులు పచ్చిక కోసం వచ్చి మేతకు వస్తాయి. అయితే ఈ ఆసామి ఎవరైతే ఈ డీ పట్టా ఉన్న ఆసామి ఎవరైతే ఉన్నారో ఈ ఆసామి మనం చూడొచ్చు. ఈ కంచెను, ఈ ముళ్ళ కంచెను ఒకటి ముళ్ళు అంటే సాధారణంగా మొక్కల్లో ఉండేటువంటి ముళ్ళు ఏవైతే ఉంటాయో ఆ మొక్కలను వేస్తూ ఇలా కంచెను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంచె ఏర్పాటు చేసి ఈ పశువుల్ని కనీసం ఆ కొండ ప్రాంతంలో ఉండేటువంటి ఆ పచ్చిక బయలు మేతకు కూడా వెళ్ళనివ్వకుండా ఆపటం ఇక్కడ గ్రామస్తులకి ఆయనకి మధ్యన విభేదాలు రావడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం మనతో ఈ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన మనతో ఉన్నారు. ఆ గ్రామ సర్పంచ్ అలానే గ్రామ ప్రజలు అందరూ మనతో ఉన్నారు. అసలు వీళ్ళకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ గ్రామ సర్పంచ్ మనతో ఉన్నారు. అసలు ఈ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డీ పట్టాలో ఎటువంటి విభేదాలు ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఈ డీ పట్టా భూమికి గ్రామస్తులకు ఎందుకు ఇంత తగాదాలు విభేదాలు వస్తున్నాయి? ఏం లేదు, ఈ ఆర్టీవీ వాళ్ళ ప్రెస్ వాళ్ళకి మీ అందరికీ చిట్టివలస ప్రజలకి అందరికీ నమస్కరిస్తున్నాను. ఈరోజు 10 సంవత్సరాల క్రితం మనకి ఇక్కడ డిఫెన్స్ వారికి అనగా సంజీరావు అనగా షేర్ పోలమ్మ అనే వ్యక్తికి ఈరోజు మన సైలాడ రెవెన్యూలో కొల్లివలస బౌండరీలో ఇది 3 ఊళ్ళకి సంబంధించిన కొండ. ఈ 3 ఊళ్ళకి సంబంధించిన కొండ, ఈ 3 ఊళ్ళకి సంబంధించిన కొండలో ఆ రోజు 3 తరాల నుంచి సైలాడ వాళ్ళ పెద్దలతో మా పెద్దలు పోరాటం చేసి మాకు రైతులు అనే వాళ్ళకి ల్యాండ్లు ఉన్నాయి. ల్యాండ్లలో వరులు పంట పండించే టైంలో ఆ రోజుల్లో పొలాల్లో బక్కలు, గొర్రెలు, మేకలు అన్ని విధాలుగా ఉన్న రైతులు ఈ రోజు అంటే ఏం లేవు. ఆ రోజు అనేటప్పుడు అన్ని విధాలుగా రైతుల దగ్గర బక్కలు ఉండేవి. ఆవులు, ఎద్దులు, పోతులు అన్నీ ఉండేవి. గొర్రెలు, మేకలు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు ఆ పెద్దలతో పోరాడి మాకు సైలాడ రాళ్ళగుట్ట నుంచి ఇక్కడ సైలాడికి వెళ్ళే గాజుల కొలవలస మార్గంలో ఘాటి అనేసి ఈ యువతల నుంచి అవతలకి వెళ్ళే ఘాటి నుంచి ఈ పెద్దలు మాకు ఆ రోజుల్లో కేటాయించడం జరిగింది. అక్కడ 100-150 సంవత్సరాల క్రితం. అదేవిధంగా ఈరోజు మీరు మన 10 సంవత్సరాలు బట్టి మన ఇక్కడ డిఫెన్స్ వారికి 2 ప్లేసులు ఇచ్చారు. ఆయనకు 4 ఎకరాలు, ఈయనకు 4 ఎకరాలు. డిఫెన్స్లో కష్టపడ్డారో లేదో పక్కన పెట్టండి. అదేవిధంగా వాళ్ళు కష్టపడి పోరాడి తెచ్చామని మేము అడగడం జరిగింది. మాకు గవర్నమెంట్ హైకమాండ్ నుంచి మేము ఆర్డర్ తెచ్చుకున్నాం, పట్టాలు తెచ్చుకున్నాం, మేము అన్నీ చేసుకున్నామండి అని అడగడం జరిగింది, చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన షేర్ సంజీవ్ అనే వ్యక్తి పోలమ్మకి అనేసి ఏదో ఆ గవర్నమెంట్లో ఏదో సంథింగ్ రావడం జరిగేటప్పటికి మేము ఈ రైతులు అనేవాళ్ళు, యూత్ అనేవాళ్ళు నిలదీసి అడగడం జరిగింది. మన రిపోర్టు మొన్న ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టిన తర్వాత ఆయన వచ్చాం ఏదో లెటర్ రాసి ఆఫీస్కి ఇమ్మన్నారు, ఇచ్చాం. ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేశారు. అది అక్కడ అలాగే ఆగడం జరిగింది. అదేవిధంగా
ఆగిన తర్వాత మళ్ళీ సార్ రాలేదు, బయట ఉన్నారు, క్యాంప్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆదేశాలతో అండదండలతో ఏం చేయాలో ఏం చేస్తామని చెప్తారు. చెప్పిన తర్వాత దాని మీద మేము మోటివేషన్ పెడతాం. మోటివేషన్ చేసిన తర్వాత ప్రజల దృష్టిలో పెట్టి ప్రజలు ఏం నిర్ణయిస్తారో ఆ నిర్ణయం గురించి మేము ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా రైతులు అనేవాళ్ళు, ఈ బక్కలు గొర్రెలు మేకలు ఉండేవాళ్ళు ఈరోజు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఏంటంటే రైతులు ఎటు వెళ్ళాలి, ఎటు తోలాలి, వరికాలం వచ్చేటప్పుడు పొలాలు లాంటి పంటలు ఉన్నప్పుడు మేము ఎక్కడ మేపిస్తాం, ఎక్కడే ఇచ్చేస్తామనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా మీరు సహకరించి మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టాం, అదే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం. ఆ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో దాన్ని బట్టి మాకు మేలు చేయాలని మా గ్రామందులు మా గ్రామ ప్రజలకి మాకు మేలు చేయమని మరి కోరుతున్నాం. ఈ పట్టాలు అనేవి మరి మీ ఉండు ఇది ఈ పట్టాలు అనేవి మరి ఏ విధంగా తెచ్చారో, ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఇచ్చింది మనకు ఆ ప్రాసెస్ చేసి మాకు మా ల్యాండ్ ఇప్పి మాకు ల్యాండ్ అప్ చెప్తే మేము బక్క బడుగులతో ఆ కొండ మీద మిసులు కొంటామనే ఆలోచనతో మా ప్రజల తరపున నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరు ఈ ల్యాండ్ కోసం ఏదైతే ఈ ల్యాండ్ అయితే ఉందో ఈ ల్యాండ్ కోసం మీరు రెవెన్యూ అధికారులను సంప్రదించారు? ఇదివరకు మేము స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ గారి దృష్టిలో కూడా గ్రీవెన్స్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క సైలాడ్ రెవెన్యూ కనిపిస్తున్నటువంటి ఈ పరిధంతా కూడా టోటల్ 183 సర్వే నెంబర్లో ఉంది. ఇందులో టోటల్గా మనకి 216 ఎకరాలు ఉంది సార్. ఈ 216 ఎకరాల్లో ఇందులో మనకి చూపిస్తున్నటువంటి ఈ యొక్క గూగుల్ ఎర్త్ మ్యాప్ ప్రకారం అయితే ఇప్పుడు మనం ఏదైతే మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతం కొండ ప్రాంతం కనిపిస్తుందో ఇదంతా కూడా లైవ్ అంటే మేము GPS లొకేషన్ ట్రాక్ చేసి ఈ యొక్క గూగుల్ ఎర్త్ మ్యాప్ అని తీయడం జరిగింది. ఇందులో 183 సర్వే నెంబర్ ప్రాంతంలో మాత్రమే ఈ కొండ ప్రాంతం 216 ఎకరాలు ఉన్నట్టుగా ఇక్కడ మనకి డైరెక్ట్గా GPS లొకేషన్ ప్రకారమే ట్రాక్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఈ యొక్క సైలాడ్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి టోటల్ సర్వే నెంబర్స్ అనేవి మనకి ఉన్నవి 293 సర్వే నెంబర్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంతవరకు సైలాడ్ రెవెన్యూ ఉన్నటువంటి సర్వే నెంబర్స్ టోటల్. ఇందులో ఇప్పుడు మనకి ఎవరికైతే డీ పట్టాలు ఇష్యూ చేశారో వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సర్వే నెంబర్స్ అనేవి 294, 295లో 2, 296లో 1, 296లో 3 సర్వే నెంబర్లతో ఇక్కడ టోటల్గా మనకి 15 ఎకరాల వరకు కూడా ఇక్కడ డీ పట్టా ప్రాంతం అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా ఎకరం అనేది ₹1 కోటి వరకు పలుకుతున్నట్లుగా స్థానికులు మా యొక్క గ్రామ పెద్దలందరూ కూడా చెప్తున్న విషయం. వీటితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు కూడా ఈ యొక్క సర్వే చేసి ఇక్కడ మాన్యువల్ మ్యాప్స్ అనేవి పట్టుకొని వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా లీగల్గా అన్ని విధాలుగా కూడా స్కెచ్ అంతా కరెక్ట్గా ఉంది అని ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చాలాసార్లు వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీనికోసమని పూర్తి స్థాయిలో మేము RTI అనేది సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా ముందుకు వెళ్ళి కొంత ఇన్ఫర్మేషన్ తేవడం అనేది జరుగుతూ ఉంది. దీనికోసం మేము పూర్తి స్థాయిలో ఫైట్ చేయడం జరుగుతుంది. గ్రామస్తుల సహకారం, సర్పంచ్ గారి సహకారంతో ఫైట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మనకేంటంటే ఈ యొక్క గూగుల్ ఎర్త్ సర్వే ప్రకారం ఈ లొకేషన్స్ అనేవి ఏదైతే తప్పుడు సర్వే నెంబర్లతో ఇష్యూ చేయడం జరిగిందో అవన్నీ కూడా ఈ మా యొక్క ప్రజలందరి సమక్షంలో, గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈ యొక్క GPS KML ఫైల్ ఆధారంగా ఈ యొక్క భూనక్ష ఎర్త్ యాప్ ప్రకారం ఈ తప్పుడు సర్వే నెంబర్లు అనేవి ఏ ప్రాతిపదికన ఇష్యూ చేశారనేది మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటుగా సంబంధిత MRO గారు కూడా ఈ యొక్క డీ పట్టాలను ఇష్యూ చేసేటప్పుడు ఏ యొక్క రాష్ట్ర రిజర్వేషన్ ప్రాతిపదికన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ యొక్క తప్పుడు సర్వే నెంబర్లు అనేవి డిస్ప్లే అవుతున్నాయి కనుక దీనికి సంబంధించిన టెక్నికల్ విషయాలు కూడా సంబంధిత కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇది పూర్తిగా ఈ యొక్క పరిష్కారం దిశగా మేమందరం కూడా ప్రజలు అందరం కూడా గ్రామ ప్రజలందరి సమక్షంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ డీ పట్టా భూమి ఆసాంకి ఇచ్చారు కదా, అసలు ఎన్ని ఎకరాలు ఆ ఆసాంకి ఇచ్చారు? ప్రస్తుతం అంతలోనే ఉన్నారా? ఇంకా ఏమైనా అదనపు ఆక్యుపేషన్స్ ఏమైనా జరిగాయి? ఇందులో టోటల్గా మనకి ఇచ్చినటువంటి 4 సర్వే నెంబర్స్లో, సబ్ డివిజన్ సర్వే నెంబర్స్లో సుమారుగా ఒక 15 ఎకరాల వరకు ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ 15 ఎకరాలకు సంబంధించి ఈ కొండ ప్రాంతం 183 సర్వే నెంబర్లో వాళ్ళకి ఇచ్చిన డీ పట్టాల కనీస సరిహద్దులు కూడా లేవు. అంటే ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఏ ప్రాతిపదికన ఇష్యూ చేశారనేది కూడా మేము త్వరలో బయటికి తీయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ఇచ్చిన సర్వే నెంబర్ సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ పరిధి కూడా విత్ జియోగ్రాఫికల్ మ్యాప్ ప్రకారం సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయనేది కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేయాలి. వీటి కోసం ఏంటంటే మేము చాలాసార్లు గత 3 సంవత్సరాలుగా ఈ సమస్య కోసం గ్రామ ప్రజలందరూ కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మేమందరం కూడా దీనికి సంబంధించి మా ఊర్లో ఉన్నటువంటి యువకులు కానీ విద్యావంతులు కానీ అందరం కూడా ఒక ఉమ్మడిగా ఈ యొక్క ఉద్యమంగా ముందుకు వెళ్తూ ఈ యొక్క సమస్య పరిష్కారం దిశగా ముందుకు అడుగు వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి. ఈ సర్వే నెంబర్స్ అనేవి ఎందుకు తప్పు జరిగింది,
ఎందుకు జరిగింది, దీనికి సంబంధించినటువంటి మాన్యువల్ మ్యాప్స్ ఎందుకు తెచ్చి చూపిస్తున్నారు, అదేవిధంగా కంబైన్డ్ స్కెచ్ అనేది దీనికి ఉందా లేదా, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది మాకు రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇవ్వాలండి. దీంతో పాటుగా మనకి ఈ యొక్క ఉద్యమం అనేది ఇంతటితో ఆగదండి. దీంతో పాటు పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ సంబంధించి మోగజేవులు పశుగ్రాసం లేక మోగజేవులు అనే మనుగడ అనేది తగ్గిపోతూ ఉంది. దీనిలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్కి ఆయనకి ఇచ్చినటువంటి ఈ మైదాన ప్రాంతానికి ఈ నివసిస్తున్న చిట్టివలస ప్రాంతానికి అసలు సమస్య ఏ విధంగా ఉంది? ఇక్కడ మెయిన్లీ సమస్య అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి 183 సర్వే నెంబర్లో దగ్గరగా ఉన్నటువంటి గ్రామం అనేది చిట్టువలస గ్రామ పరిధిలో ఉందండి. ఈ చిట్టువలస గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క మైదాన ప్రాంతంలో మోగజీవులు కానీ అదేవిధంగా కూలీలు అంటే వలస కూలీలతో పాటు ఒక రోజు కూలీలు కూడా ఈ యొక్క కొండని ఆధారం అంటే పూర్తి స్థాయిలో దీనిని నమ్మి దీనిపైన ఉపాధి పొందుతూ ఉన్నారండి. ఈ యొక్క డీ పట్టాలు ఇష్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే కొండ ప్రాంతానికి వెళ్ళే పూర్తిగా మార్గం అంటే దారి అంతా కూడా కంచి వేయడం వల్ల ఏంటంటే కొండకు వెళ్ళేటువంటి మోగజీవులు పశువులు కానీ వాహనాలు కానీ వెళ్ళడానికి కూడా పూర్తిగా దారి అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా డీ పట్టాలు అనేవి ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది మాకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వం వారు మాకు సమాచారం అందించి ఈ యొక్క పట్టాలు రద్దు చేయాలని మా యొక్క చిట్టువలస గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, మా యొక్క యువకులు, విద్యావంతులందరం కోరుతున్నాం. చెప్పండి, అసలు ఈ పచ్చిక మైదానాలు ఏదైతే ఉన్నాయో ఈ పచ్చిక మైదానాల్లో ఉన్నటువంటి దీనికి గ్రామస్తులకి ఏ విధమైన సమస్యలు వచ్చాయి? సమస్యలు అంటే వీటి మీద మా ఊరు మొత్తం ఆధారపడి ఉందన్న. ఎందుకంటే మా ఊరు మొత్తానికి ఇదే ఆధారం. గొర్రెలు మేకలు అందరు పెద్దలు చెప్పినట్టుగా అందరికి ఇదే ఆధారం. బయటికి వెళ్ళాలంటే ఇటు పక్క వస్తే జగన్ కాలనీ వచ్చాయి అంటే ఇటు కూడా పూర్తిగా మాకు వెళ్ళడానికి గడలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ పోర్ అయితే ఇప్పుడు ఉపయోగపడింది అనుకో. అంతా ఆధారపడింది మొత్తం ఈ కొండ మీదే. ఒక్కొక్కరికి ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వాలు కానీ ఎవరు ఇచ్చిన పక్కన పెట్టండి కానీ ఇవేంటి మా ఊర్లో ఇచ్చినప్పుడు గ్రామ పెద్దలు కానీ గ్రామ పంచాయతీ తీర్మానాలు కానీ వాళ్ళకి అడిగేసి ఇక్కడ అనుకోనవా లేదని ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక విధంగా ఇచ్చారు, వచ్చారు, వాళ్ళకి ఎకరా ఇచ్చినారో 2 ఎకరాలు ఇచ్చారో తెలియదు. ఒక్కొక్కరు వాడు ఇష్టం వచ్చినట్టు 10 ఎకరాలు 20 ఎకరాల వరకు మొక్కలు వేసేటోళ్ళు. అడిగితే రూబాబు చేసేటోళ్ళు. ఇది మా ఇష్టం, మా గవర్నమెంట్ పట్టాలు ఇచ్చేసారు, వాళ్ళు ఇచ్చేసారని. ఆ పట్టాలు ఏమి చూపించినట్టు ఎవడూ లేడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కంచెలు వేసుకోవడం, అన్నీ చేసుకోవడం, మొక్కలు వేసుకోవడం అన్నీ చేసుకుంటున్నారు. మెయిన్ ఇప్పుడు ఈ కొండ అనేది మాకు అంతా ఆధారం. ఒక ఆవు వెళ్ళినా ఏది వెళ్ళినా అడుగుతారు. ఒక మొక్క తినేసినా మమ్మల్ని వచ్చే వాళ్ళు అడుగుతారు, మీ ఆవు వచ్చింది మీరు కొట్టేస్తాం తిట్టేస్తాం అని బెదిరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆధారం. మరి ఆవులు ఎటు వెళ్తాయి? మా ఇంట్లో అంటూ ఉండుకోలేము కదా. ఇదే ఆధారం కదా కొండ ప్రాంతం. అదే కాక కొండ మీద యాక్చువల్ ఉపాధి కూడా మాకు ఇదే. రాయి తీసుకోనో లేదా ఏవో ఉపాధి కూడా ఇదే. అది కాక బౌద్ధులకు సంబంధించిన సావరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. యాక్చువల్గా అందరూ బయట నుండి వచ్చి కూడా చూసేవారు ఇక్కడ సావరాలు. ఇవి కప్పేసడం వల్ల అవి కూడా పూర్తి క్లోజ్ అయిపోయాయి. అవి కూడా శిథిలావస్థకు చేరిపోయాయి. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంకి వచ్చేసరికి. క్యాండిడేట్ కూడా చాలామంది ఇక్కడ 3 ఇచ్చారు. శీరపోలం అనే వ్యక్తికి, కళ్యంపూడి నాగేశ్వరరావు అని, కొత్తకోట వరదరాజులని. వీళ్ళందరూ సైనికులు అంటున్నారు. ఎలా ఇస్తారు? పేదవాళ్ళు అయితే పోలు ఇచ్చినా వాళ్ళకి సెంటో 2 సెంట్లు ఇల్లు కట్టుకుంటారు, పోలే అది పరంగా వచ్చు. కానీ వీళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఆస్తులు బాగానే ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, వారసత్వ భూములు కూడా ఉన్నాయి. ఏ కారణంగా ఇచ్చారు? ఒక పోల స్వతంత్ర సమరయోధుల వీళ్ళు, లేదు ఊరి కోసం ఏమైనా త్యాగాలు చేశారు ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే మేము కూడా వాళ్ళలాగే అంతా కొండ చుట్టూ ఇక్కడ ఉన్న అందరూ కూడా వేసుకుంటే మరి ఏముంటుంది? మరి చుట్టుపక్కల ఊర్లు కూడా ఇది ఎందుకంటే మూడు పంచాయతీకి సంబంధించింది. ఎవడు ఊర్లు వాళ్ళకి వేసుకుంటే రానున్న రోజులు కొండ అనేదే ఉండదు యాక్చువల్ చెప్పాలంటే. అందుకంటే కొండ పూర్తిగా అలాగే కబ్జా కూడా అయిపోతుంది. మరి ఇవి కూడా అయినాయంటే ఊర్లో కూడా కొన్ని ప్లేసులు ఉంటాయి, అవి కూడా కబ్జాలు చేస్తారు. ఎందుకంటే ఒకరిని చూసి ఒక తప్పేముంది? ఇక్కడ అందరూ చదువుకునే వాళ్ళే. ఎవడైనా ఆయన ఆదర్శం చేసుకుని ఎవడైనా చేస్తే ఇంకేం జరుగుతుంటారు? అందరికీ ఇబ్బంది అవుతుంది సార్. ఇది ఏంటంటే అధికారులు కూడా దృష్టి ఉంచారు. అధికారులు కూడా ఏది చూసి చూన్నట్టు వదిలేస్తున్నారు. రేపు పొద్దున మీకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడితో కోర్టులకి ఎక్కడికైనా వెళ్తాం అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక పార్టీలకు కానీ సంబంధం లేదు. గ్రామం అందరూ రేపు పొద్దున ఒక్క గ్రామంతో ఆగదు, 2-3 గ్రామాలు కూడా కలిసి రావచ్చు, అలా మండలం కూడా కలిసి రావచ్చు. అప్పుడు ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు అధికారులు మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే సర్వేర్లు కానీ, ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ మీరు అర్జెంటుగా దీన్ని మాత్రం సంస్కరణ చేసుకోవాలి. లేదు అట్లా మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ప్రజలకంట అధికారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు అది మాత్రం అర్థం చేసుకోవాల్సిందిగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది అనేది ప్లేస్ లెక్క కాదు అనేది. ఇది ఒక ఊరి సమస్య. ఇది ఒకటి సమస్య కాదు, ఇది ఊరి సమస్య. అందువల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది అధికారులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈవెన్ కలెక్టర్ కోర్టుల వరకైనా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఊరి సమస్య కాదు, ఇది 3 ఊర్ల సమస్య, 3 పంచాయతీల సమస్య. ఎందుకంటే 3 పంచాయతీలు కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చారు, చాలా మంది వచ్చారు, పంచాయతీల నుండి కూడా వచ్చారు. కావాలేంటంటే మళ్ళీ అది కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే ఈ కొండ ప్రాంతంలో ఉన్న
మైదాన ప్రాంతం ఏదైతే ఉందో ఈ మైదాన ప్రాంతంలో ఈ గ్రామస్తులు కాకుండా బయట నుంచి ఉన్నటువంటి మాజీ సైనికులు కూడా ఇక్కడ ఇవ్వడం, అలానే ఇక్కడ పచ్చికలకు మేతకు తీసుకువెళ్ళడానికి పశుపక్షాదులను కూడా లోపలికి తీసుకువెళ్ళడానికి మార్గాలు కట్టుపెట్టడం వల్ల ఈ గ్రామస్తులకి అలానే ఎవరైతే డీ పట్టా హోల్డర్ ఉన్నారో ఆయనకి మధ్యన వివాదం అయితే మొదలైంది. ఆ వివాదం చిలికి గాలివాన అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ డీ పట్టా హోల్డర్ ఉన్నారో ఆయన మాత్రం తనకి ఇచ్చే రెవెన్యూ పరిధిలో ఇచ్చేటువంటి పట్టాలో ఎన్ని సెంట్లు ఎన్ని ఎకరాలు ఇచ్చారో తెలియదు, కానీ మొత్తం ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకుంటున్నారని గ్రామస్తులు ఆక్రమించుకొని మొక్కలు వేస్తున్నారని గ్రామస్తులు అయితే అభియోగం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఆ డీ పట్టాను రద్దు చేయాలని కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. RTV ఆమదాల వలస చిట్టివలస గ్రామం వద్ద నుండి రవికుమార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.